Theorem 6.1. If a line drawn parallel to one side of triangle to intersect the other two sides in distinct points, the other two sides are divided in the same ratio. సో ఈ థీరమ్ని ఎలా ప్రూవ్ చేద్దామో చూద్దాం. ఇది ABC అనే ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్లో లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్. సో ఇక్కడ నేను ప్యారలల్ లైన్ డిఈ డ్రాన్ చేశాను. సో బీసీ అనేటువంటి లైన్కి వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్కి అదర్ టూ సైడ్స్లో ఉన్నటువంటి డిస్టింక్ట్ పాయింట్స్ నుంచి ఇంకో లైన్ కనుక మనం డ్రా చేస్తే అంటే ట్రయాంగిల్లో ఉన్నటువంటి మిగిలిన రెండు సైడ్స్ ఈక్వల్ రేషియోలో డివైడ్ అవుతున్నాయి అని నిరూపించాలి. సో ఫస్ట్ థీరం ఏంటి, ట్రయాంగిల్లో ఒక త్రిభుజంలో ట్రయాంగిల్లో డిఈ అనేటువంటి లైన్ కనుక మనం ప్యారలల్గా తీసుకున్నట్లయితే ఈ డిఈ అదర్ టూ సైడ్స్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుందా లేదా, అంటే అదర్ టూ సైడ్స్ ఈక్వల్ రేషియోలో డివైడ్ అయ్యాయా లేదా అనేది మనం ప్రూఫ్ చేస్తున్నాము. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడి డివైడెడ్ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఈసి అని మనం ప్రూఫ్ చేయాలి. ఏదైనా థీరంని మనం ప్రూఫ్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు దానికి కన్స్ట్రక్షన్స్ అనేవి మనం చేసుకుంటాం. సో నేను ఇక్కడ డిఈ అనేటువంటి లైన్కి నేను ఇక్కడ ఒక లంబాన్ని గీస్తున్నాను. ఈ నుంచి ఒక లంబము అంటే ఆల్టిట్యూడ్ని ఏడీకి నేను ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేశాను. ఇది 90 degrees. దీని పాయింట్ ఎన్ అని అనుకున్నాను. నెక్స్ట్ ఈ ఏఈ లైన్కి ఇంకొక హైట్ని నేను డ్రా చేశాను. ఇది కూడా 90 degrees. సో ఈ పాయింట్ నేను ఎం అని అనుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఏడిఈ విత్ ద హైట్ ఈఎన్, ఏడిఈ అనేటువంటి ట్రయాంగిల్ హైట్ ఈఎన్ అనే హైట్తో ఒక ట్రయాంగిల్, అదే మళ్ళీ ఏడిఈ ట్రయాంగిల్ డిఎం అనే హైట్తో రెండు ట్రయాంగిల్స్ నేను ఇక్కడ అయినాయి. అంటే ఒకటే ట్రయాంగిల్ టూ హైట్స్ నేను తీసుకున్నాను కదా, రైట్. ఈ రకంగా కన్స్ట్రక్షన్ చేద్దాం. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. ఇక్కడ ఏడి లైన్కి ఈఎన్ పర్పెండిక్యులర్ నేను ఇక్కడ డ్రా చేశాను కదా. సో ఈఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏడి, ఈఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏడి. అండ్ నెక్స్ట్ డిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు డిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏఈ, రైట్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏడిఈ మనం ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఇక్కడ ప్రూఫ్ చేస్తున్నాము అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసుకోవాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు తెలిసిందే కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో దీన్ని ఇక్కడ మనం తీసుకుందాం, రైట్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఈక్వల్ టు 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్, 1/2 ఇంటూ ఏడిఈ ట్రయాంగిల్కి బేస్ ఏంటి ఇక్కడ ఏడి ఇంటూ హైట్ ఏంటి ఈఎన్, రైట్. ఈఎన్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుందాం. నెక్స్ట్ ట్రయాంగిల్ నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ బి నుంచి ఈకి కన్స్ట్రక్షన్ చేసుకున్నాను, సి నుంచి డికి ఒక కన్స్ట్రక్షన్ చేశాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ ట్రయాంగిల్ బిడిఈ ఫామ్ అయింది. ట్రయాంగిల్ బిడిఈ. ఇప్పుడు ట్రయాంగిల్ బిడిఈకి మనం ఏరియా రాద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ ఈక్వల్ టు 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్, 1/2. ఇక్కడ బేస్ ఏమైంది డిబి బేస్. హైట్ దీనికి మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాము, ఇలాంటి ట్రయాంగిల్స్కి దాన్ని బేస్ని ఎక్స్టెండ్ చేస్తే దాని హైట్ మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ నేను డిబి అనేటువంటి బేస్ని నేను ఎక్స్టెండ్ చేశాను. ఈ హైట్ ఇప్పుడు ఏమైంది ఈఎన్ అయింది, హైట్ ఈఎన్ అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్
డిఈ ఈక్వల్ టు 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 1/2 ఇంటూ, ఇప్పుడు దీన్ని నేను ఈ ఆల్టిట్యూడ్ ఈ పర్పెండిక్యులర్ లైన్ ఉంది కదా, డిఎం పర్పెండిక్యులర్ లైన్ బేస్ చేసుకొని నేను ఇప్పుడు రాస్తున్నాను ఏరియా. సో ఇక్కడ బేస్ ఏంటి, ఏఈ ఇంటూ హైట్ డిఎం. ఇది ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబిసి. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాను. నేను ఇందాక ఈ ట్రయాంగిల్ బిడిఈ తీసుకున్నాను కదా, ఇప్పుడు డిఈసి అనే ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ డిఈసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 1/2 ఇంటూ బేస్ ఇక్కడ ఏమైంది ఈసి ఇంటూ మళ్ళీ దీని హైట్ కావాలి అంటే ఈ బేస్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం కదా. సో బేస్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకు వచ్చిన హైట్ ఏంటి, డిఎం. ఇది ఈక్వేషన్ నెంబర్, ఇది 4 అనుకుందాం. దేర్ఫోర్ ఏరియా ఆఫ్, ఇప్పుడు 1 డివైడెడ్ బై 2 అలాగే 3 డివైడెడ్ బై 4 చేద్దాం. సో ఏరియా ఆఫ్ ఏడిఈ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ బిడిఈ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ divided by area of triangle BDE is equal to, so area of DE ఏముంది, ADE ఏముంది, 1/2 into AD into EN divided by 1/2 into DB into EN. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1/2 గెట్ క్యాన్సల్, ఈఎన్ గెట్ క్యాన్సల్. సో మనకి మిగిలింది ఏంటి, ఏడి డివైడెడ్ బై డిబి. సో ఇక్కడ మనం ప్రూఫ్ చేయాల్సింది ఏడి డివైడెడ్ బై డిబి. ఇప్పుడు 3 డివైడెడ్ బై 4 చేద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ డివైడెడ్ బై area of triangle DEC, that is equal to 1/2 into AE into DM divided by 1/2 into EC divided by DM. So 1/2 cancel, DM cancel. అప్పుడు మిగిలింది ఏంటి, AE divided by EC. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, AD divided by DB, AD divided by DB is equal to AE divided by EC. అంటే ట్రయాంగిల్ BDE ఈక్వల్ టు ట్రయాంగిల్ BDE is equal to triangle DEC. ట్రయాంగిల్ DEC అంటే మనం ప్రూఫ్ చేసాం కదా, ఏదైనా ప్యారలల్ లైన్ ట్రయాంగిల్ని 2 డిస్టింక్ట్ పాయింట్స్, వేరే 2 సైడ్స్ యొక్క 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర అది డివైడ్ చేసింది అంటే అది ఆ అదర్ 2 సైడ్స్ని కూడా ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుందని అర్థం. సో అది మనం ప్రూఫ్ చేసాం, హెన్స్ ప్రూఫ్.